హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఒక మ్యారేజ్ వీడియో చూద్దామనేసి వచ్చానండి. ఇది మ్యారేజ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను కవర్ చేసినంత వరకు మీకు చూద్దామని వీడియో తీశాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఔరేండ్ల కుండాలు అంటారు కదా, అవి తీసుకొని రావడానికి వెళ్ళామన్నమాట. అట్లా తీసుకొచ్చే వాళ్ళు రెండు ఇట్లా కట్టేసుకొని టై చేసుకొని వెళ్ళాలన్నమాట. మనము ఇంటి దగ్గర నుంచి ఇట్లా బియ్యము, ఉడక, జాకెట్ ముక్క అలా తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనము కుండలు తీసుకొని రావాలన్నమాట. ఈ కుండలు ఫస్టే ముందు రోజు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెడతాం అనమాట. మనము పెట్టిన తర్వాతకి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మనకి ఇలా బొట్టు పెట్టేసి ఇలా అన్ని కుండలలో కొంచెం రైస్ వేసి మనకు ఆ ప్లేట్లో కొన్ని రైస్ వేసేసి ఇచ్చేస్తారనమాట. దాని తర్వాతకి ఇలా మనం ఇంటికి వస్తాం కదా, ఇంటికి వచ్చాక ఆ కుండలలో బయట వాటర్ పట్టాలన్నమాట. వాటర్ పట్టేసి అట్లా ఆ కుండలు తెచ్చి కింద పెట్టిన తర్వాతకి మనం ఒక 5 బిందెలలో ఇట్లా వాటర్ తీసుకొని వచ్చేసి ఆ వాటరు ఆ ఆవరేళ్ళ కుండలలో పోస్తారనమాట. ఆ ఆవరేళ్ళ కుండలు పెట్టడానికి ముందు కూడా కింద ఏమంటారు రైస్ వేసి దానిపైన కుండలు పెట్టేసి దాని మీద దాంట్లో వాటర్ నిండుగా పోసేస్తారు. తర్వాతకి ఇంకా పంతులు వచ్చేసి ఇలా పూజ చేస్తారు కదా, ఏమంటారు గౌరీ పూజ అలా చేస్తారు. ఇట్లా గౌరీ పూజ చేసేటప్పుడు ఇలా బాషింగం అంటారు కదా, 2 బాషింగాలు ఇట్లా కట్టిపిచ్చి దాని తర్వాతకి ఇంకా పూజ స్టార్ట్ పెడతారు అనమాట. ఇట్లా తోడు పెళ్లి కూతురు అనమాట. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయినాం అనమాట. పెళ్ళిలో ఇంకా స్టార్టింగ్ ఇది అయితే ఇది అమ్మాయిని ఫస్ట్ కొన్ని ఫోటోలు అలా తీస్తున్నారు. తర్వాతకి వచ్చేసి మనం మండపం దగ్గర చూద్దాము. సో మండపం దగ్గర ఇలా డెకరేషన్ ఉంది కదా, సో మండపంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాకముందు ఇలా పోలు పోస్తారంటండి. అవి బియ్యం ఉంటాయి కదా, బియ్యంతో ఇలా ముగ్గులాగా వేస్తారనమాట. అది కూడా ఎలా వేస్తున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఒక స్కేల్ పెట్టేసి ఆ స్కేల్ ప్రకారం లైన్ వేస్తున్నారు అనమాట. రైస్ అలా వేసేసి ఇట్లా 5 లైన్స్ వేసేసి ఇట్లా ఫ్లవర్ లాగా మొత్తం దీన్ని పోల్ అంటారు అండి. అలా పోలు పోసి దాని తర్వాతకి ఇలా పోలు పోస్తారనమాట. పోలు పోసిన తర్వాతకి పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా ఫస్ట్ పెళ్లి కొడుకు వస్తారు. పెళ్లి కొడుకు వచ్చిన తర్వాతకి వాళ్ళకు అదేమంటారు పూజ చేస్తారు. ఆ పెళ్లి కొడుకు వచ్చేంత వరకు ఇలా ఎవరో ఒకరు అక్కడ చైర్ని ఆక్యుపై చేసి ఉంటారు అనమాట. అక్కడ కింద అది ఇట్లా పెట్టారు కదండి, అది మా క్యాస్ట్ వాళ్ళకు ఏమంటారు మేము మొగ్గాలు వేస్తారనమాట. ఆ మొగ్గాలు వేసేది అది అనమాట. అది అక్కడ పెట్టి ఉంచారు అనమాట. తర్వాతకి ఇంకా పెళ్లి కూతురు వచ్చేసింది. వచ్చిన తర్వాతకి పెళ్లి కూతురుతో కొంచెం ఏదో పూజ చేయించేసి తర్వాతకి కొద్దిసేపు అయినాక పెళ్లి కొడుకు వచ్చారనమాట. పెళ్లి కూతురు వచ్చి కూర్చున్న కొద్దిసేపు అది వాళ్ళు ఏదో పూజ లాగా చేశారండి. చేసిన తర్వాతకి కొద్దిసేపు అయినాక పెళ్లి కూతురికి బట్టలు పెట్టేసి ఆమె బట్టలు పెట్టినాక ఆమె బట్టలు వేసుకొని వచ్చే లోపల పెళ్లి కొడుకు వచ్చేసాడు. పెళ్లి కూతురు బట్టలు వేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా పెళ్లి కొడుకుని ఇలా తీసుకొని వస్తున్నారు అనమాట. మా సంప్రదాయం ప్రకారం అలా ఒక కుండ పట్టుకొని ఇంకొకటి కత్తెర లాంటిది అలాంటిది పట్టుకుంటారు. దాన్ని పట్టుకొని వస్తారనమాట. వీళ్ళేమో ఇంకా పెళ్లి కొడుకు వచ్చాక ఒడుగు జంజం ఉంటుంది, అది వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అలా వేస్తారనమాట. వేసిన తర్వాతకి నెక్స్ట్ కాళ్ళు కడగడం అలాంటివి చేస్తారు. కాళ్ళు కడిగి ఇంకా అబ్బాయికి ఇట్లా దారబొట్టు బట్టు మళ్ళీ అడిగేదే ఉంటుంది. ఏమొద్దు కిరణ్, మళ్ళీ అడిగేదే ఉంటుంది, ఏం కాదు. ఇలా ఇంకా పంతులు పూజ చేసి అది ముందర కుడుకలు పెరుగు బెల్లం ఏదో వేసేసి అది పెళ్లి కొడుక్కి 3 టైమ్స్ తాగమని చెప్తున్నారు.
నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతుర్ని ఇలా వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఇట్లా మోసుకొని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఏమంటారు ఇలా అడ్డుతెరలాగా పెట్టేసి దాని నుంచి ఇంకా పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఇప్పుడు వీడియో సో ఇంకా అది ముహూర్తం టైం అని ఉంటుంది కదండి, ఆ టైం వచ్చేంత వరకు ఇంకా పంతులు మంత్రాలు చదువుతూనే ఉంటారు అనమాట. ఒకవేళ టైం కరెక్ట్ టైంకి వచ్చారనుకో కరెక్ట్ టైంకి పెట్టిస్తారు. కొంచెం లేట్ అయిందనుకో అప్పటి వరకు మంత్రాలు చదువుతూనే ఉంటారు. కరెక్ట్ టైం అనేది ఉండాలి కదా, ఇది పెట్టడానికి ఏమంటారు నెత్తి మీద జీలకర్ర బిల్లం పెట్టడానికి టైం ఉండాలి కాబట్టి, సో ఆ కరెక్ట్ టైంలో పెట్టడం కోసం అనేసి మంత్రులు మంత్రాలు చదువుతూనే ఉన్నారు. ఇంకా టైం అయింది అనేసి ఇంకా పెట్టిస్తున్నారు అనమాట. జీలకర్ర బిల్లం పెట్టిస్తున్నారు. సో ఇంకా జీలకర్ర బెల్లం తర్వాతకి ఇలా ఏమంటారు కాళ్ళకి మెట్టలు తొడగడం అలాంటివి చేస్తారనమాట. దానికి కూడా ఏమంటారు దానిపైన సాన పెట్టేసి దాంతో అబ్బాయిని అమ్మాయిని ఒక్కొక్కసారి తొక్కమని చెప్తారనమాట. ఒక ఫింగర్ అంటే పెద్దగా కాలుతో తొక్కిపించి తర్వాతకి మెట్టలు ఉంటాయి కదా అబ్బాయి అమ్మాయికి వేస్తారు అనమాట. అలా చేస్తారు. సో ఆ టైంలో పవర్ పోయిందనమాట, కనిపించాలనేసి లైటింగ్ టార్చ్ పెడుతున్నారు అట్లా. దాని తర్వాతకి దీన్ని ఏమంటారంటే కన్యాదానం అంటారు. సో దీన్ని కన్యాదానం అంటే పిల్లవాళ్ళ అమ్మ అలా కొబ్బరి బొండం పెట్టి దాని మీద వాటర్ పోస్తూ సో కొబ్బరి బొండం ఉంటుంది అక్కడ పెట్టేసి దాని మీద వాటర్ పోస్తూ ఇంకా పంతులు మంత్రాలు చదువుతూ ఉంటారు అనమాట. ఆ మంత్రాలు చదివే అంతసేపు వాళ్ళ వాటర్ పోస్తూ ఉండాలన్నమాట. ఆ కలుషంలో ఉన్న వాటర్ అన్నీ చిన్నగా పోస్తూ ఉండాలన్నమాట. దాని తర్వాతకి ఇంకా మాంగళ్య ధారణ అవుతుంది. సో అది పోయడం అయిపోయిన తర్వాత ఇంకా మాంగళ్యం ఉంటుంది కదా, కళ్యాణం చేసే మాంగళ్యం, దాన్ని పంతులు కొద్దిసేపటి వరకు పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాతకి దాన్ని ఒక చిన్న కుడుకలో పెట్టేసి ఇంకా అందరికీ తీసుకెళ్ళి దండం పెట్టుకోమని చెప్తారనమాట. ఇంకో ఇలా అతను అల్లమైన మామ లాంటి వాళ్ళు వచ్చి దండం పెట్టుకోవడానికి అందరికీ చేస్తారు. అందరు దండం పెట్టుకున్న తర్వాతకి ఇంకా పెళ్ళి పుస్తలు కడతారు, అంటే మాంగళ్య ధారణ అవుతుంది అనమాట. అప్పుడు కూడా ఇంకా
అడిగినా ఈ సొమ్ము అంటే మా ఏళ్ళు అన్నారు. చూసిన నేను అప్పటి నుంచి అవి ఫస్ట్ కొంచెం ఇట్లా కింది పట్టుకో, ఇది కొంచెం లెక్క తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బియ్యం ఉంటుంది కదా, బియ్యం పూసుకోవడం ఏమంటారు, తలంబ్రాల బియ్యం అంటారు కదా, అలా పూసుకుంటారు. ఇందులో ఇద్దరివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అబ్బాయి వాళ్ళది, ఇంకొకటి అమ్మాయి వాళ్ళది, రెండు కలిసి ఉంటాయి. ఆ రెండు ఏమంటారు బేసన్ నిండా పోసేసుకుంటారు. దాని తర్వాత ఇంకా చెంకీలు, కుందన్స్ అలాంటివన్నీ కూడా పోసుకుంటారు అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడితో ఇంకా మ్యాక్సిమం పెళ్ళి అయిపోయినట్టు. ఇంకా దీని తర్వాతకి ఇంకా లాస్ట్కు ఏమంటారు ఇట్లా పోల్లాగా పోసారు కదా, అది పోల్లాగా పెట్టేసి వాటికి పెట్టేసి పూజ చేసి దాని తర్వాతకి దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తారు. ఆ ప్రదక్షిణల తర్వాతకి ఇంకా బయటికి తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రాన్ని చూపించిన తర్వాతకి ఇంకా అయిపోతుంది పెళ్ళి అన్నమాట. అలా అన్నమాట. లాస్ట్కి ఇంకా అప్పగింతలు అవుతాయి. సో నాకు తెలిసినంత వరకు మా సైడ్ జరిగే మ్యారేజెస్ గురించి మీకు నేను ఈ వీడియోలో చూపించాను. మీ సైడ్ ఎలా మ్యారేజెస్ జరుగుతాయని కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటివరకు మీరు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.